ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్బీ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేసి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇవాళ ఇంకొక మంచి టిఫిన్ రెసిపీతో అయితే మీ ముందు వచ్చేసానమాట. మా రాయలసీమ స్పెషల్ ఉగ్గాని విత్ బజ్జీ. ఈ టిఫిన్ నచ్చని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరని నేను అనుకుంటున్నాను. నాకైతే ది మోస్ట్ ఫేవరెట్ టిఫిన్ అనమాట ఇది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం ప్రాసెస్ అంతా ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కూడా, రిలేటివ్స్తో కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసేసుకోండి. ఇప్పుడైతే ఈ రెసిపీ ఎలా చేయాలనేసి క్లియర్గా వీడియోలో అయితే చూపించేస్తాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కొద్దిగా అల్లం ముక్కలు, అలాగే తగినంత వెల్లుల్లిపాయ వేసుకోండి. అండ్ ఆల్సో ఇక్కడ నేను పచ్చిమిరపకాయలని కూడా యూజ్ చేస్తున్నాను. మీరు స్పైస్కి తగినంత పచ్చిమిరపకాయలు వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసేసుకోండి కచ్చాపచ్చాగా. అండ్ అలాగే ఇక్కడ నేను 2 ఆనియన్స్, 1 టొమాటో అయితే యూజ్ చేస్తున్నాను అనమాట రెసిపీ కోసం. ఇలా సన్నగా పొడుగ్గా అయితే కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర మీ ఇష్టం, మీకు కావాలనిపిస్తే వేసుకోండి. అండ్ అలాగే కొద్దిగా 2 మిరపకాయలు, అండ్ అలాగే 2 కరివేపాకు రెమ్మలు, ముందుగా మనం కోర్స్గా బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా చిల్లీ పేస్ట్, అదైతే వేసేసుకోవాలి. మీరు ఇక్కడ చిల్లీస్ని డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, బట్ టేస్ట్ ఇంకొద్దిగా బాగుండాలని ఇక్కడ నేను కోర్స్గా బ్లెండ్ చేసి వేసుకుంటున్నాను. అండ్ అలాగే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటోస్ వేసుకోండి. కొద్దిగా మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని బాగా కుక్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ 6 మెంబర్స్కి క్వాంటిటీ సరిపడా చేస్తున్నాను అనమాట. సో మీరు ఎంతమందికి చేస్తున్నారనే దాన్ని బట్టి మీరు అన్నీ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు అది కుక్ అయ్యేలోపు ఇక్కడ మనం వాటర్లో బొరుగులు లేదా మరమరాలని వేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఉంచి వెంటనే తీసేయండి. బాగా స్క్వీజ్ చేసుకోవాలి బొరుగుల్ని. ఇప్పుడైతే మనం పప్పుల పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక జార్ తీసుకొని అందులో కొద్దిగా పప్పులు, కొంచెం చిల్లీ పౌడర్, ఉప్పు, అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసి బాగా స్మూత్గా బ్లెండ్ చేసేసుకోండి. ఇలా నైస్గా పౌడర్ లాగా రావాలన్నమాట. ఇది మీ ఇష్టము, ఆప్షనల్ అనమాట. మీకు అవసరం లేదంటే ఈ పప్పుల పొడిని స్కిప్ చేసేయచ్చు. అండ్ అలాగే ఇప్పుడు మనం మిరపకాయ బజ్జీలను కూడా వేసేసుకుందాం. ఉగ్గానిలోకి బజ్జీ లేదంటే అసలు ఏమైనా కాంబినేషన్, అవి 2 ఉంటేనే కదా అసలైన కాంబినేషన్. ఇప్పుడైతే బజ్జీ ప్రిపేర్ చేసేసుకుందాం. 1 కప్ శనగపిండి వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్, బేకింగ్ సోడా వేసేసుకోండి, అంటే సోడా పొడి. కొద్దిగా వాము వేసుకోండి, డైజెషన్ బాగా అవుతుంది. కావాల్సినంత వాటర్ వేసుకొని ఈ బ్యాటర్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ముందుగానే బొరుగుల్ని ఇలాగా వాటర్లో నానబెట్టి స్క్వీజ్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే దీన్ని ఇక్కడ మొత్తం యాడ్ చేసేసుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఉగ్గాని అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు మనం బజ్జీలను అయితే వేసుకుందాం. నాకైతే ఇలాంటి బజ్జీలు ఉంటేనే పర్ఫెక్ట్ అనిపిస్తుంది. కొద్దిగా స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో మీరు స్పైస్ని బట్టి మీరు చిల్లీస్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఆయిల్ ఇలా వేసిన వెంటనే బజ్జీలు పైకి వచ్చేయాలన్నమాట. అప్పుడైతే పర్ఫెక్ట్గా మనకి ఆయిల్ కూడా వేడైనట్టు తెలుస్తుంది. సో ఇలాగా 1 బై 1 బజ్జీలు అన్నీ వేసేసుకోవడమే. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకైతే మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత ఫేవరెట్ నాకు. మీరు కూడా ఎవరైనా మిరపకాయ బజ్జీ లవర్స్ ఉన్నారా? ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇప్పుడైతే ఒక వైపు బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడైతే మనం ఇంకొక వైపు ఫ్లిప్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే వేడి వేడి మిరపకాయ బజ్జీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. నాకైతే ఈ బజ్జీల కోసమైనా ఉగ్గాని చేసుకోవాలనిపిస్తుంది, అంత ఫేవరెట్ నాకు. బజ్జీలు కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, అది స్పైసీ లవర్స్కి మాత్రమే అర్థమవుతుంది అనమాట. ఇప్పుడైతే మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. ముందుగా చేసి పెట్టుకున్న ఉగ్గాని వేసుకొని దాని మీద పప్పుల పొడి చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఇలా బాగా స్ప్రింకిల్ చేసేసుకోండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే ఏం పర్వాలేదు. అండ్ అలాగే ముందుగా చేసి పెట్టుకున్న బజ్జీలు, ఇవి లేకపోతే ఎలా కంప్లీట్ అవుతుంది చెప్పండి టిఫిన్. సో చేసుకున్న బజ్జీలని కూడా వేసి బాగా ఎంజాయ్ చేస్తూ తినేయండి. నిజంగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మా రాయలసీమ స్పెషల్ అనమాట ఈ టిఫిన్. వీడియో నచ్చిందా? అయితే లైక్, షేర్, కమెంట్ చేసేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏవైనా రెసిపీస్ ట్రై చేయాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. నెక్స్ట్ ఆ రెసిపీ కూడా ట్రై చేసేద్దాం. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.